ఇక హరీష్ రావు అంటుండు ఎన్ని మూసికి సంబంధించి 17 ఇళ్లను కూల్చి మూసి అభివృద్ధి అని అంటుండు. ఇగో 17 ఇల్లు కూల్చి మూసి అభివృద్ధి. మరి హరీష్ రావు గారు మీరు మీ సొంత ప్రయోజనాల కోసం మీ సొంత అవసరాల కోసం అక్కడ ప్రాజెక్టులు అక్కడ డిజైనర్లు కేంద్ర కమిటీలు నివేదిక ఇచ్చి ఇక్కడ ప్రాజెక్టులు అవసరం లేదు, అసలు ఇక్కడ ప్రాజెక్టు చేపట్టడం కరెక్ట్ కాదు అని నివేదిక ఇచ్చినా కానీ కేంద్రం ఇచ్చినటువంటి కేంద్ర నిపుణులు ఇచ్చిన నివేదికను మీరు పక్కన పెట్టి మీరు మీ సొంత ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు నిర్మించలేరా? ఆ ప్రాజెక్టులలో ఎంతమంది పేదల కడుపు కొట్టిర్రు మీరు తెలియదా? కనీసం వాళ్ళ దగ్గరికి కూడా పోని దురదృష్టం మీరు. అంటే మీరు వాళ్ళ దగ్గర కూడా పోలేరు. ఎవరినో ఒక్కరిద్దరితో రాజకీయం చేసి కొన్ని ఊర్లను కొల్లగొట్టిన ఘనత మీ బీఆర్ఎస్ పార్టీది కాదా? అక్కడ ఏం చెప్తుర్రు? రేవంత్ రెడ్డి మూసి సుందరీకరణ చేస్తాం, అక్కడ పేదవాళ్ళకు ఎలాంటి అన్యాయం చేయమని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో కూల్చి ఎస్ ఆడ ప్రాజెక్టు పని నడిస్తే కంపల్సరీ వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఇల్లు తీసేయాల్సిందే. కరెక్ట్ కాదా? మరి మీరు చేసిన దానికంటేనైతే అరాచకం చేస్తలేరు కదా. మీరు నష్టపరిహారం ఇస్తామని చెప్తారు కదా. మీరు నష్టపరిహారం ఇస్తామని చెప్పి కనీసం దగ్గర కూడా పోలేరు. ఇప్పటికి కూడా 10 సంవత్సరాలల్లా మీరు కట్టినటువంటి ప్రాజెక్టులల్లా పోయినటువంటి బాధితులు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ ఇప్పటికి తిరుగుతున్నారు. హరీష్ రావు గారు చూస్తారా? మీరు మాట్లాడతారు శుద్ధపుస మాటలు. ఇగో డిపిఆర్ఏ లేకుండా ఇల్లేలా కూలుస్తారు, విధ్వంసం లేని ప్రగతికే భరోసా, మద్దతు హరీష్ రావు. రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన గెజిటెడ్ ప్రకారం 3279.19 ఎకరాల్లో విస్తరించి ఉన్న 10,017 నిర్మాణాలను కూల్చుతారట. గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి మూసి అభివృద్ధికి ఇన్ని ఇళ్లను కూల్చడం అవసరమా? ఇక హరీష్ రావు గారు ఇక కూల్చడం అవసరమా కాదు. వాళ్ళు ఆడ గాంధీ విగ్రహం పెట్టడానికి ఆడ మీరు అన్నారు, ఆడ వాళ్ళకు బాధితులకు నష్టపరిహారం ఇచ్చి ఇండ్లు కట్టిస్తాము అని చెప్పి పట్టాలు కూడా ఇచ్చారు. మరి మీరు కూల్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి, మరి ఇంతవరకు ఎటువైనాయి నష్టపరిహారం? ఇప్పటికి కూడా మీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో నష్టపరిహారాలు పొందని పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ కలెక్టర్ ఆఫీసుల మెట్లు, కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ ఇప్పటికి తిరుగుతూనే ఉన్నారు. మరి వీళ్ళు నష్టపరిహారాలు ఇస్తాము, మేము నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మేము అక్కడ వాళ్ళ జోలికి వెళ్తామని చెప్తుర్రు. మరి చెప్పురు దీనికి సమాధానం, మీరు చెప్పురు. ఇక 10,000 ఇళ్లను కూల్చే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడిది? మరి 100 ప్రాజెక్టుల పేరిట ఇక్కడ 10,000 అంటే మీరు ఊర్లో తీసేసిరు కదా. ప్రాజెక్టుల పేరిట ఊర్లో తీసి పడేసిరు కదా మొత్తం. మరి అప్పుడు మీ ముఖ్యమంత్రికి ఎక్కడిది హక్కు? మరి మీ మంత్రులకు ఎక్కడిది హక్కు? కనీసం వీళ్ళన్నా అక్కడికి పోతుర్రు బాధితుల దగ్గరికి. మీరు అక్కడ పోలీసు బలగాలను పెట్టి మొత్తం లాఠీ చార్జీలు చేసుకుంటా రాత్రులే మొత్తం లావట్టేసారు కదా ఊర్లను. మరి మీరు ఎత్తే ఒకటి, వీళ్ళు ఎత్తే ఒకటా? హరీష్ రావు గారు చెప్పుర్రు దీనికి సమాధానం. ఇప్పటికి కూడా మేము తీసుకొస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎత్తున్నటువంటి మీ మామ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత శాసనసభ్యులు ఉన్నటువంటి నియోజకవర్గంలో కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి బాధితులను మేము తీసుకొస్తాం. మరి వీళ్ళకి నష్టపరిహారాలు ఎందుకు ఇవ్వాలి మీరు చెప్తారా? ఇప్పటికైనా హరీష్ రావు గారు బంద్ చేయర్రి. ప్రభుత్వం కొంచెం ఏదో అక్కడ ఉన్నటువంటి పేదలకు నష్టపరిహారాలు ఇచ్చుకుంటా వాళ్ళను అక్కడ డెవలప్మెంట్ చేయాలని చెప్పి అంటుంది. మరి ఆ మూసికాడ మీరు అనుకుంటారా? ఒక 3 నెలలు ఉండుర్రి, మరి పోయి గుడిసేలు ఉండుర్రి, అప్పుడు తెలుస్తుంది ఆడున్న బాధ. ఇప్పటికైనా బంద్ చేయర్రి. ఈ బంద్ చేసి ఇక మేము ఆల్రెడీ మా పని అయిపోతుంది, మేము ప్రజలకు ఏం చేయాలని చెప్పి ఆలోచించుర్రి. ఇక ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ప్రభుత్వం చేస్తున్న పనులలో కట్టెబెట్టుడు, కాలు పెట్టుడు ఇవన్నీ బంద్ చేసుకోరు. జరా మారురు ఇప్పటికైనా. గతంలో మనం ఏం చేసినాం, గతంలో మనం చేస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఆలోచించుకోరు. అట్లా వీళ్ళు ఎత్తలేరు, లాఠీ చార్జీలు కూడా ఏం ఎత్తలేరు కదా. ప్రజలకు సామరస్యంగా చెప్తున్నారు, నష్టపరిహారం ఇస్తామంటారు, పట్టాలు కూడా ఇస్తున్నారు కదా. బంద్ చేసుకోరు హరీష్ రావు గారు. ఇక